రిటైర్డ్ హెచ్ఎం అండ్ లెక్కల మాస్టారు స్వతంత్ర దినోత్సవం గురించి మన దేశ గొప్పతనం గురించి స్టూడెంట్కి వివరిస్తున్నారు. ఆయన మాటలోనే విన్నాం. ఆ న్యూస్ బోర్డు మీద కంపల్సరీగా పేపర్ రాయాల్సింది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి, దేశ పరిస్థితి ఏ రకంగా ఉందో పిల్లలకు అవగాహన కావాలి. మీరు తెలుసుకుని వాళ్ళకి చెప్పాలి. ఇవాళ దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, ఆర్థిక పరిస్థితి. అయినా సరే భారతదేశం చాలా నిలతొక్కుంది. 75 సంవత్సరాల్లో కంపల్సరీగా ఎంత డెవలప్ అయిందంటే ఇవాళ భారతదేశం ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. మనకేం తెలవట్లా. మనం ఏంటి రోజు వచ్చినట్టుగానే రోజు వెళ్ళినట్టుగానే ఉంటున్నాం. గణతంత్ర దినోత్సవం ఆగస్టు 15కి జరుపుకోవటానికి పక్క శత్రు దేశాలు ఎప్పుడైతే మన బోర్డర్ మొత్తం మన సరిహద్దులు భారతదేశ సరిహద్దుల దగ్గర నింపకం చేసేస్తున్నారు. నింపకం చేసినా సరే అవతల వాడు ఏం చేస్తున్నారంటే సొరంగం పెట్టుకుని యువతలకు వస్తున్నారు. ఆ సొరంగం పెట్టుకుని యువతలకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేయటానికి 3 అంచెల భద్రత ఉపయోగించారు. ఒకటి మ్యాన్లెస్ ర్యాకెట్లు ఉపయోగిస్తున్నారు. తర్వాత రోబోలు ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత సైనికులు ఉంటున్నారు. ఈ 3 అంచెలు దాటి రావాలి వాళ్ళు, ఆ శత్రువులు రావాలంటే. ఏమాత్రం వచ్చినా మనకి సైన్యానికి మనకి తెలియజేసేస్తుంది. పలానా వాడు అక్కడ చదువుతున్నాడు, పలానా వాడు అటు వస్తున్నాడు, ఆ బోర్డర్లో వస్తున్నాడు, ఈ బోర్డర్లో వస్తున్నాడు తెలియజేస్తుంది. ఒకవేళ ఇంకా అడ్వాన్స్ అయిపోయి వాళ్ళు వస్తే కనుక ఓకే పెద్ద పెద్ద బాంబులు వేయలేరు కానీ చిన్న చిన్న బాంబులు వేసేసేస్తున్నాయి. రోబోలు కూడా బాంబులు వేసేస్తున్నాయి. ఆ స్టేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ అవుతుంది. మరి ఎంత డెవలప్ అయిందో మీరే తెలుసుకోండి. మన దేశం తర్వాత మన దేశం యొక్క గొప్పతనం మొన్న గవర్నమెంట్ మోడీ గారు పాకిస్తాన్ మీద జరిగింది కదా ఒక యుద్ధం. ఏంటి ఆ యుద్ధం? చెప్పండి. వెరీ గుడ్. అది జరిగింది కదా. దాంతో మొత్తం ప్రపంచ దేశాలు మొత్తానికి మన యొక్క శక్తి ఏంటో తెలిసిపోయింది.